వీడి మొద్దు నిద్ర పాడైపోను. ఇక్కడ కర్ర ఎక్కడ తెచ్చింది? అరే ఊరుకోండి బామ్మగారు, పాపం రాజా పొద్దుపోయి ఇచ్చినట్టున్నాడు, కాసేపు పడుకోనివ్వండి. పొద్దుపై రావటం ఎందుకు, పొద్దు ఎక్కదాకా పడుకోవటం ఎందుకు? నీకు తెలవదు, నువ్వు వెళ్ళు. నిద్రపోకుండా కొట్టుకొని పై చేస్తుంటావు ఆగు. ఏమిటే చిన్నారితో నీకేమిటి? నువ్వు నీ పెళ్ళ మిట్ట గారాబం చేయబట్టే అటు సోంబేర్లా తయారయ్యాడు. సోంబేరి గింబేటి ఆగండి. మిట్ట మధ్యాహ్నం దాకా పడుకోవడం మూలంగా ఇంటికి ఉపయోగం, దేశానికి ఉపయోగం తెలుసా? దేశానికి? అవును మరి. నాలాంటి వాళ్ళకి ఉద్యోగం రాకపోవడం వలన స్ట్రైకులు చేసి బస్సులో తగలబెడతామా? అలాంటివి ఏమీ చేయకుండా యువతలు నిద్రపోవడం మూలంగా దేశానికి ఎంత ప్రశాంతత. ఏమిటినైనా లాభం ఏమ్మా, కానీ సంపాదన లేనోడు 3 పూట్ల మిక్కితే ఇంటికి ఎంత ఖర్చు? అందుకే అర్ధరాత్రి వచ్చి మిట్ట మధ్యాహ్నం దాకా నిద్రపోతాను. దాని మూలంగా రాత్రి భోజనం, తెల్లారి కాఫీ, టిఫిన్లు నీకు ఆదా కాదా? ఏనా ఇక పెద్దనయ్య అంటావా? వాడు మధ్య తరగతి మనిషి, బోడు బరువు బాధ్యతలుంటాయి, 10 మందికి సమాధానం చెప్పుకోవాలి కాబట్టి పొద్దునే లేవాలి. ఇక సీతమ్మ లాంటి వదులంటావా? ఇంటి చాకరీ బోర్డంత ఉంటుంది, ఆవిడ పొద్దునే లేవాలి. ఇక చిన్నన్నయ్య ఇదిగో వీడు ఒక పుస్తకాల పురుగు, ఎప్పుడెప్పుడు ఐఏఎస్ పాస్ అయిపోదామని ఉంటుంది కాబట్టి తను పెందడ లేవాలి. ఇక చిన్నపిల్లలు పొద్దునే ఆడుకోవాలి, చదువుకోవాలి కాబట్టి వాళ్ళు పెందడ లేవాలి. నువ్వు నేను ఎందుకే పెందడ లేవటం? నా మాట విని నాయనమ్మా, నువ్వు నాతో పాటు అర్ధరాత్రి వరకు గాలి తిరుగులు తిరిగి ఇంటికి వచ్చి నిద్రపోయి లేటుగా లేచావనుకో, ఇంటికి ఖర్చు తగ్గుద్ది, నాకు నీ నస తగ్గుద్ది. ముదిరిపోయావురా చిన్నబాబు, నీళ్ళు తోడుతున్నా ఎంత పొగర్రా నీకు? ఉదయంతో చాకరీలు చేయించుకుంటావా? ఏంటి దొడాలి, సబ్బెట్టాలి, రఫాడించేస్తానేమనుకున్నావు? నువ్వు చేయాల్సిన పనులు వదంతో చేస్తావు, నేను నిన్ను కేకలు పెడతావు అనుకుంటే నువ్వు ఎదురొస్తావా? అయినా ఈ వయసులో నువ్వు చేయాల్సిన పనులు ఏమిటి? ఏంటయ్యా? నాకు సేవలు చేసుకోవటం. ఏంటి? తాతయ్యకి ఎలాగో సేవలు చేయలేదు, నాకు సేవలు చేసుకో. దేవుడు మెచ్చి నీకు స్వర్గ దూరాలు తెలుస్తాడు. నిజమేనట్లా చిన్న? నిజమేనా ముసుల్దానా? పెద్దాడా, ఇల్లు అమ్మేయటానికి తీర్మానించుకున్నావా? అమ్మకి తప్పేటట్లేదు నానమ్మా. మనకున్న అప్పులకి ఇల్లు కాదు కదా, ఈ వీధి మొత్తం అమ్మినా ఏమీ తీరం. నువ్వు నోరు మీరా? ఆడి మాటలకేం గాని మీ తాతయ్య రెక్కలు బొక్కలు చేసుకుని ఇల్లు కట్టించాడురా. నా బొందులో ప్రాణం ఉండగా అమ్మ నేను నన్ను చంపుకు తిన్నంత ఒట్టే. ఈ మాత్రం దానికి అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకు లేనమ్మా? అమ్మలే నా తిప్పలేవో నేనే పడతాను. అన్నయ్య, అసలు గొడవేమి లేకుండా నేనే చదువు మానిస్తే? అయ్యి బాబోయ్, భలేవాడివే. చదువు మానేస్తానంటావేంటి? నువ్వేదో కలెక్టర్ అవుతావు, ఇంటెల్ పాదిని ఉద్ధరిస్తావు, మేమంతా నీ మీద ఆశ పెట్టుకుంటే తప్పురా అన్నయ్య. ఆ పని చేయకు. అవును, ఇప్పుడు నీ అయ్యే చదువుకి ఎంత ఖర్చు అవుద్ది? ఢిల్లీ దాకా వెళ్ళాలంటే 500 ఖర్చు అవుతుంది. ఆ పైన ఎగ్జామ్ ఫీజు, ట్యూషన్ ఫీజు, పాత బాకీలు కలిసి కనీసం 25,000 అవుతుంది. 25,000? మా బాబే అంతేనా? 25,000 అంటే ఇదిగో మా పెద్దనే సర్దుకుంటాడులే. నువ్వు సర్దుకో. సర్దుకోపోతే నువ్వు సర్దుకుంటావా? నువ్వు ఇష్టం ముందు వాడు బోంచేది. రాఘవ, ఏ పరిస్థితుల్లో నీ చదువు ఆగిపోవడానికి వీలేదురా. ఎంత ఖర్చైనా సరే డబ్బు సంగతి నేను చూస్తాను. నువ్వు నీ ఏర్పాట్లో ఉండు. అదిగో వచ్చారు నీ గాడిది గ్యాంగు. పూసే గాడిద వచ్చి మేసే గాడిదని చెడగొట్టిందంట. మెయిటి అయిందిగా, ఇక లేచండు. నాయనమ్మా, సాయంత్రం వచ్చేసరికి మునక్కాయ కూరలో ఉప్పు చేపేసి వండి పెట్టవా? మునక్కాయన్ని ఉప్పు చేప వండి పెడతా. కొంటిదానా? మీ తాత ఇట్టగా ఏడ్పిస్తూ తినేవాడు రా. ఈడు అన్ని ఆయన పోలికలే. ఏంటి రోజు మన ప్రోగ్రాం? ఏముందిరా, షారా మామూలే. ముందుగా ఉద్యోగాల వేట, ఆ తర్వాత అమ్యూజ్మెంట్ పార్క్, కొడుకుసే వాళ్ళకి ఇల్లు చేరుకోవడం. హిందూ వదలకే నీ ఓటు. మనాడికి రాజకీయాలంటే ఇంట్రెస్ట్ లేదు, కానీ అప్పట్లో మనందరం కలిసి హిందూ వదల జిందాబాద్ అని ఉంటే ఈ పాటికి ఒక్కొక్కడికి 10 ఉద్యోగాలు ఉండేవి. హిందూ వదల జిందాబాద్. బోలో స్వతంత్ర భారత్ కే, బోలో స్వతంత్ర భారత్ కే. అన్నయ్య చాలా మరగయ్య. మీ తస్తారావుల బోర్డు కనకాంబరం, నీకు ఇంకా కుర్రతనం బాలేదురా. నువ్వు కాన్వెంట్కి ఎక్కువ, కాలేజీకి తక్కువను. చిన్నపిల్లలు
బట్టల మీద సిరా చల్లుకున్నట్టు మొహం మీద నెత్తురేంట్రా చుక్క గోరువెచ్చని నీళ్లు బొచ్చుతో వాళ్ళు తీసుకురా. ఈ నీళ్లు తీసుకెళ్ళి మన గులాబీ మొక్కలకు పోయి ఆపండ్రా. ఒరే చలపతి కత్తడ్డానికి ఎక్కువ తగలడ్డానికి తక్కువగా తయారయ్యాడు. చుక్క వీడు కార్మిక నాయకుడిన నా మీదే కాలరెత్తిలా అయిపోయాడు. పాపం సెండ్ ఆఫ్ ఇచ్చాయి. నీ తసారావుల బోర్డు భలేవాడువయ్యా ఎస్పీ. బెల్లం మీద ఈగలు, కళేబరాల మీద రాబందులు, నేరస్తుల మీద మీ డిపార్ట్మెంట్ భలేగా వాలిపోతారో ఎలా పసిగడతారో గాని. చుక్క ఆ బేసిన్ లోపల పెట్టి పళ్ళెం పట్టరా. చూస్తారేంట్రా? సార్ మా పోలీస్ డిపార్ట్మెంట్ ని మీరు వాడుకున్నంత ముద్దుగా మరి ఎవ్వరూ వాడుకోరు. ఐఎమ్ యువర్ ఫ్యాన్. థ్యాంక్ యూ. వారి చేతికి మా చుక్క కన్నాంబకి ఎక్కువ, కాంచనమాలకు తక్కువ. నైస్ గైడ్. ఏమిటి సార్ ఈ మద్దతు కూడా మామూలు పళ్ళేనా? అయినా అదేం తక్కువ అమౌంట్ కాదు, లకారం. నమస్కారం ఎస్పీ గారు. నమస్తే. హాయ్ చుక్కి. ఏమండి ఒక కేసు తెచ్చాను, మర్డర్ చేసి పెట్టాలి. ఏమయ్యా సిద్ధాంతి, నీకేమైనా మతిపోతుందా? మద్దళ్ళ గురించి పోలీసు వారి ముందు జంకు గొంకు లేకుండా మాట్లాడేస్తా. ఆయన దగ్గర మనకు జంకెత్తుకండి, ఆయన బళ్ళు ఆయనకు ముడుతూనే ఉందిగా. ఎటు వచ్చి ఓ పక్క మర్డర్ కేసు చూపిస్తున్నాను, మరో పక్క మరణ మొత్తాలు పెడుతున్నాను. నా విషయంలోనే అంత చిన్నదో చూస్తున్నారు. ఇది ఏమైనా బాగుందో చుక్క? మా సిద్ధాంతి శనిగ్రహానికి ఎక్కువ, శుక్రగ్రహానికి తక్కువ. తను నవ్వుని పళ్ళుని ఒకేసారి మూసేయి. ముందు ఈ కేసు మాఫీ చేసే పని చూడు. ఒకటే ఉంది. ఏ ప్యాడ్ పెట్టుకొచ్చా కక్కుర్తి. ఏం పాపా కళ్ళు కనపట్టాలా? కాస్త మనసు చూసుకుని నడుపు కారు. ఎంత పొగర్రా దీనికి. షడబుడ్డి ఏంటి సార్? ఎక్కడి నుంచి రాస్తున్నారు? అమ్యూజ్మెంట్ పార్క్ నుంచి. టికెట్లు ఎక్కడ? టికెట్లు చింపేసి కదండి లోపలికి పంపిస్తారు. ఏంట్రా లాజికల్ మాట్లాడుతున్నావు? ఎందుకు సార్ మా వాడిని కొట్టారు? పక్క వీధిలో కార్మిక నాయకుడు మర్డర్ జరిగింది. ఆ మర్డర్ చేసింది మీరే కదరా? ఏంట్రోయ్ డ్యూటీ దిగిపోతూ మందు కొట్టి ఇంటికి వెళ్తున్నారేమో డౌట్ వచ్చి. ఏంట్రా కూసావ్? అసలైన నేరస్తులు పట్టుకోవడం చేత కాకపోతే యూనిఫామ్ తీసేసి ఇంట్లో కూర్చో. అంతేగాని రోడ్డు మీద పోయే వాళ్ళని పట్టుకోవాలనుకుంటే ఎవరు ఊరుకోరు. జాగ్రత్త. పోయండి రా. పోలీస్ ఇన్స్పెక్టర్ అయ్యి ఉండి వాళ్ళతో దెబ్బలు తింటాను నీకు సిగ్గులేదు? 24 గంటల్లో ఆ గ్యాంగ్ ని పట్టుకుని పోలీస్ స్టేషన్ లో పెట్టకపోతే నిన్ను మర్డర్ చేస్తాను. అండర్స్టాండ్? వాడేదో నీ పోలికలతో పుట్టాడు కదా అని కాస్త గారాబం చేశాను అంతే. నెత్తి కూర్చున్నాడు. హ, ఏ లోకంలో ఉన్నావో ఏమో.
ఏమిటి ఆ చూపు? నేను గుర్తుపట్టలేదా? అయ్య నా దేవుడు, నువ్వా? అయ్యా, నన్ను తాకరాదు. ఆత్మ రూపంలో ఉన్న నన్ను తాకితే మాయమైపోతాను. అపచారం అపచారం. అయ్యా, పచ్చికుండగా ఒక్క రోజు కూడా గడ్డం మాయనిచ్చేవాడివి కాదు. మగ మహారాజులాగా మెలమెల మెరిసిపోయేవాడివి. ఇప్పుడు ఏంటయ్యా గడ్డం అట్ట మాసింది? అదక్కడి రూలు. ఏమిటి చిన్నాడి మీద విరుచుకు పడుతున్నావట? వాడొట్టి అల్లరాడైపోయాడయ్యా. వాడిని ఇంటికి రాని వాడి కాళ్ళు కొడతాను. ఎంత పొరపడుతున్నావు శబరి? చిన్నాడంటే ఎవరనుకున్నావు? ఎవరు? నేనే. నీ మీద మమకారం చావక, ప్రేమ తీరక మళ్ళీ వాడి రూపంలో జన్మించాను. వాడే నేను, నేనే వాడు. నువ్వా? చిన్నాడిది నీ అంశ? ఒట్టు. మరి ఇన్నాళ్ళు నువ్వు నాతో చెప్పలేదేమయ్యా? ఆ ఐడియా నాకు ఇప్పుడే వచ్చింది ప్రియ. చూడు శబరి, ఇక మీదట వాడు ఎంత లేటుగా వచ్చినా, ఎంత పొద్దుకి లేచినా, ఏ పని చేసినా చేయకపోయినా వాడిని కించత్ మాట అనకు. అన్నాహో స్వర్గంలో నేను క్షోభపడిపోతాను. అమ్మో అమ్మో, ఎంత మాట! వాడికి ఏమన్ను? అయ్యా, రాక రాకొచ్చావు 4 మెతుకులు తినేళ్ళవా? నాకంత వ్యవధి లేదు శబరి. అవతల స్వర్గంలో నా కోసం రంభ, ఓర్వశి, మేనక డాన్స్ చేయకుండా ఎదురు చూస్తూ ఉంటారు. శబరి, ఏమిటా అలక? సహజమేలే. చూడు శబరి, నువ్వు నాకు పాదాభివందనం చేసుకుంటే నీకు స్వర్గం ప్రాప్తిస్తుంది. అక్కడ మనం కలిసి డాన్స్ ఆడదాం. నిజమా? వస్తున్నా వస్తున్నా వస్తున్నా. తలుపులు బాత్తుడు వినపట్లా? ఏదో లోకంలో ఉండి ఏదో లోకంలో రఫ్ ఆడించేస్తానేమనుకున్నావు? భోజనం చేసావా? ఆ, ఇంకా పడుకోలేదే? నువ్వు వస్తావని. నేను వస్తానని అర్ధరాత్రి వరకు నా కోసం ఎదురు చూస్తుంటే నీ ఆరోగ్యం ఏమైపోతుంది? పడుకో. ఏమిటా చూపు? పడుకో. ఏమండి, రాఘవ్కు పంపించాల్సిన 25,000 గురించి ఏం ఆలోచించారండి? అదే అర్థం కావటం లేదు లక్ష్మి. ఆ 25,000 సంగతి అలా ఉంచు. కనీసం ట్రైన్ ఛార్జీలకైనా ఇచ్చి 4-5 రోజులు ఎలాగోలా ఆ 25,000 పంపిద్దామని చెబుదామన్నా ఈ 500 అయినా పుట్టేటట్లేవు. ఒక పని చేయండి, నా దుద్దులు తాకట్టు పెట్టి. వద్దు లక్ష్మి, వద్దు. ఈ సంగతి తెలిస్తే రాఘవ అసలు చదివే మానేస్తానంటాడు. నేనే ఇంకో ప్రయత్నం ఏదైనా చేస్తాను. గురు, బ్రహ్మాండమైన ఐడియా. ఈ డొక్కు కెమెరా అమ్మేస్తే కనీసం 200 రావచ్చు. నేను 10th క్లాస్ పాస్ అయినప్పుడు మా నాన్నగారు కొనిచ్చిన వాచ్ ఇది. ఇది అమ్మితే 100 గ్యారెంటీ. ఈ కళ్ళజోడు ఉండ్రా, ఇవన్నీ అమ్మగా వచ్చిన డబ్బుతో కనీసం మా అన్నని ఈ రాష్ట్రంలో దాటించలేం. ఇంకా 5 రాష్ట్రాలు దాడాలతాను. అదేమి చూడండిరా. 2,000కి 1 రూపాయి తక్కువ అయితే కెట్టదురా అంటే జిడ్డులో పట్టుకుంటారు. అయ్యో, ఏం జెంట్లమన్ గారు, ఏంటి గొడవ? ఏం లేదు బాబు, మా ఇంట్లో అద్దెకున్న మనిషిని ఖాళీ చేయించి పెట్టవయ్యా అన్నాడు. కాస్త రవిడేజం చేసి దానికి 2,000 అడిగాడు. కొంచెం తగ్గించుకోవయ్యా అన్నాడు. చాచి లంపకాయ కొట్టాడు. ఇదిగో మధ్యపేరం, 1000 రూపాయలు ఇస్తావా? నీ ఇల్లు ఖాళీ చేయించి పెడతాం. 1000 రూపాయల? అయితే పదండి. ఏంటి పదండి, అవన్నీ మా వల్ల కాదు, మా గురువు వల్లే అవుద్ది. అడ్డుగో. నమస్కారం గురువు గారు. 1000 రూపాయలకు మంచి బేరం ఒప్పుకున్నాం గురు. నువ్వు కొంచెం రౌడీజం చేసి ఇల్లు ఖాళీ చేసి పెట్టాలి. రౌడీజం చేసి పెట్టాలా? రఫ్ ఆడిస్తాయేమనుకున్నావా? పాపం ఆయన ఇల్లు ఆయన ఖాళీ చేసి పెట్టడంలో తప్పే ఉంది. న్యాయమే కదా, ఒప్పుకో గురు ప్లీజ్. అంతేనంటావా? సరే బాబు, ఒక మాట, అది సామాన్యురాలు కాదండి. రాలు అంటున్నాడు. కొంపదీసి ఆడదా? అవునండి. ఆడదాని మీద నా ప్రతాపం చూపించడమా? సిగ్గులేదు. పోతలే. బాబు, మీరు ఒక్కసారి వచ్చి చూడండి. అది ఆడది అనుకుంటే మీరు తలొకతోనూ నన్ను తన్నండి. ఇదెక్కడ ఆడదురా అనుకుంటే మీ హెల్ప్ మీరు చేయండి, మీ డబ్బులు మీరు తీసుకోండి. పద.
ఇదేనండి ఇల్లు. చెప్పానుగా వెళ్ళు. తప్పదంటారా? మరేం భయం లేదు, వెళ్ళు. రండి. ఏరా మా ఫ్యామిలీ రోడ్డు మీద ఉందమ్మా. అందుకని ఆ చేస్తారా? ఈ వంక మీద నా శీలం దోచుకోలేక ఈ కన్యాకుమారి శీలం. చాలా గొప్పది తల్లి. అయ్యా అమ్మా, వద్దు వద్దు అన్నాను, వెళ్ళు వెళ్ళు అన్నారు. తీరా లోపలికి వెళ్ళి చూస్తే అది మాత్రం ఆడదు కాదండి బాబు. దీని సంగతి నేను చూస్తా. ఏ పిల్లడా, ఏయ్, నా చేయి పట్టుకుని బజార్కి లాగేంత మగాడువా నువ్వు? ఎంత ధైర్యం నిన్ను! ఏయ్, ఏయ్! కోట చేయి చూసావు ఎంత రఫ్ ఉందా? నాతో పెట్టుకోకు, రఫ్ ఆడించేస్తా. నువ్వు నాతో పెట్టుకోకు, నీ పని చెప్తాను. సూరమ్మత, అప్పాయమ్మ, వెంకాయమ్మ, సీతమ్మత. పొడుస్తా. పీకు, నీ బోర్డు పీకు. ముయ్, ఈ కత్తి ముయ్, పొడుస్తా. బోర్డు పీకో. కత్తి ముయ్. బోర్డు పీకో. రాయ్, మీరు లోపలికి రండిరా. దీని తాలూకా ఏది దొరుకుతా తీసి బయటపడండి. హలో మేడం, ఒక్క ఫోటో. జస్ట్ వెయిట్. గొంతు పొడుస్తా. పోదలే పీకో. చిన్నాయ్, నువ్వు రేపే ఢిల్లీ వెళుతున్నావు. వారం తర్వాత ఆ 25,000 నీకు అన్నయ్య పంపిస్తాడు. ఇదిగో నీ ప్రయాణపు ఖర్చులు 500. ఏంటి అన్నయ్య ఏమన్నాడా? అన్నయ్య ఆజ్ఞ అనుకో, నా రిక్వెస్ట్ అనుకో. ఇస్తున్నాను, తీసుకో. ఈ డబ్బు నీకెక్కడిది? యక్ష ప్రశ్న వెయ్యొద్దు. ఇస్తున్నా, తీసుకో. అంతేగాని ఎక్కడి నుంచి వచ్చాయి, ఎలా వచ్చాయని డీటెయిల్స్ మాత్రం ఆ అడగ. డబ్బులు నీకు ఎక్కడైరా? చెప్పానా, యక్ష ప్రశ్న అడుగుతున్నది నేను. ఎక్కడదా ఈ డబ్బు నీకు? అన్నయ్య కూక్ చిక్కు చిక్కు. అదే ఈ డబ్బు ఎక్కడదా నీకని అడుగుతున్నాను. చెప్పరా. అలా దబాయిస్తా ఉంటానే. నేను దొంగతనం చేసినట్టు, జోబులు కొట్టేసినట్టు. అయితే రౌడీ చేసి సంపాదించావా? నాన్న రౌడన్ గాను. అయితే అప్పు చేసావా? అది చేయికి ఇది చేయికి ఇంతలో నీకు ఇంత డబ్బు ఎలా వచ్చిందిరా? ఏమిట్రా పెద్దోడా దబాయింపు? వాడు ఏం చెప్తే అది నిజం. వాడు ఎవరనుకుంటున్నావు? సాక్షాత్తు అన్నయ్య, ఇప్పుడు వివరాలు ఏమీ అడగద్దు. అన్ని తర్వాత వివరంగా చెప్తాను. వివరంగా చెప్తాడు. వదినా, తప్పు. వదినా, వదినా. ఏం బాబు? ఇదిగో వదినా, అన్నయ్య కోరిక ప్రకారం నీకు పట్టు చీర, బంగారు నగలు. బంగారు నగలు? బంగారు నగలంటే బంగారు లాంటి గిల్ట్ నగలు. అయితే రాత్రి మేము మాట్లాడుకున్న మాటలు. అన్నయ్య, ఇప్పుడు వివరాలు అడగద్దు, అన్ని తర్వాత వివరంగా చెప్తాను అన్నానా? ఇప్పుడు వివరాలు ఏం అడగద్దు, తర్వాత అన్ని వివరంగా చెప్తాను అన్నాడా? ఆ వివరాలు నేను చెప్తాను. అమ్మని, ఇది ఇంటి దాకా వస్తుందని తెలిస్తే అక్కడే నరికి పాతేసేవాడిని. ఎవరమ్మా నువ్వు? సామాన్తో పాటు దిగిపోయా? రావే, రఫ్ ఆడతా. ఎక్స్క్యూజ్ మీ. ఏమిటి ఏమిటి దౌర్జన్యం? ఇంట్లో వచ్చింది కాకుండా గది గది వెళ్తున్నావా? నా శీలం ఏ గదిలో భద్రంగా ఉంటుందో చూసుకుంటున్నాను. నీ శీలం ఆ కోట్ చేజులంత రఫ్ ఉందో, రఫ్ పాడించేస్తా. కొట్టుయా కొట్టు, నీతో రఫ్ ఆడించుకోవడానికి వచ్చాను. కొట్టు. లేదు రఫ్. బామ్మ, ఈ ఇంటికి పెద్ద దిక్కులో ఉన్నారు, పైగా ఆడవాళ్ళలాగా ఉన్నారు. ఈ ఆడదాని బాధను అర్థం చేసుకోండి. ఈ భారతదేశంలో ఒక ఆడదాని శీలానికి భద్రత లేదా? కనీసం శీలం అంటే నీ బొంద. ముందు నీ బొత్తాలు భద్రంగా పెట్టుకో. నా శీలం బామ్మగారు చూసారా? మీ ముందు ఇలా చూస్తున్నాడు. నాకంతా అర్థం అవుతూనే ఉందరా. అనుమానాలు నాకున్నాయి. కాదు, నోరు మూసుకుని పద. నా పెంచి ఎరా ఏమిటి నువ్వు చేసేది? వాళ్ళ నలుగురిలోనూ అడిగితే తలా ఒక తన్ను తంతారేమోనని ఇక్కడికి తీసుకొచ్చా. ఆ అమ్మాయి ఎవరు? ఆ అమ్మాయికి నీకు సంబంధం ఏమిటి? నాయనమ్మ, నిజంగా నాకు ఎలాంటి సంబంధం లేదు. ఏం సంబంధం లేదా? ఏం జరిగింది? అయ్యో దేవుడు, నువ్వు వచ్చావా? అవును శబరి, నా శబరి ఆవేశం చూసి ఏం జరిగి ఉంటుందా అని వచ్చాను. ఏం జరిగింది? ఇంకా ఆవేశం ఏమిటయ్యా? నీ అంశతో పుట్టిన నీ మనవడు ఏం చేశాడో చూడు.
ఆ అమ్మాయిని ఎవరినో తీసుకొచ్చాడు. ఏనాడైనా మన ఇంట అంట ఉందా? శబరి, నువ్వు అనుకున్నట్టుగా చిన్నవాడు అలాంటి వాడు కాదే. నువ్వు అనవసరంగా ఆవేశపడు. చాలేవయ్యా ఆయన సమర్థిస్తున్నావు. ఆ పిల్లేమో నా శీలమో నేను రోడ్డును పడ్డా అని అంటుంది. ఇప్పుడు ఏ ఆధారం లేని ఆ పిల్లని మన ఇంట్లో పెట్టుకోవాలా అక్కర్లేదా? చూడు శబరి, నువ్వు కొంచెం చూసి చూసినట్టు. ఏంటి చూసుకోపోయేది? నాయనమ్మా, ఏం జరిగింది? అయ్యో నా దేవుడు, వెళ్ళిపోయావు. ఎవరే? ఎక్కడికి పోయారే? అక్క, దిక్కు ముక్కు లేని ఆడదాన్ని భద్రత లేని ఏ ఇంట్లోనైనా ఉన్నాననుకో, నా శీల రౌడీల పాలవదా? పోనీ భద్రతగా వెళ్ళి ప్రయత్నిద్దామన్నా వేల మీద డిపాజిట్ కట్టాలి. శీలవతనైనా నేను అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకురాను? నేను ఆ అమ్మాయి విషయంలో ఒక నిర్ణయానికి వచ్చాను. నువ్వు నాకు అడ్డు పడ్డావో నా మీద ఒట్టే. నాయనమ్మా, నీకు అనుకూలమైన ఇల్లు దొరికే వరకు నువ్వు ఇక్కడే ఉండమ్మా. నిజమండి? అవునమ్మా, నువ్వు ఇక్కడే ఉండు. బామ్మ, తప్పుకోండి చిన్న బాబు గారు. బామ్మ, మీరైనా నా బాధను అర్థం చేసుకున్నారు. నా రూమ్ ఎక్కడా? రైటా లెఫ్టా? రైటే, బాత్రూమ్ ఉంది, వెళ్ళు. ఎవరు మీరా? ఇటు వెళ్ళమ్మా. థ్యాంక్స్ బామ్మ. తర్వాత చూసుకుంటా. ఏమిట్రా వేలు చూపిస్తున్నా? ఒకవేళ అదే మొత్తం 5,000 చూపించి ఇక్కడే ఉండు అంటున్నాను. ఏమిట్రా, ఏం మీ జరిగింది? ఫ్రెండ్స్ అందరినీ పోలీసులు వ్యాన్లో ఎక్కించుకొని తీసుకెళ్తున్నారు. కార్మిక నాయకుడిని చంపింది మీరే, నన్ను ఒప్పుకుంటారా లేదా? నువ్వేనా తొట్టి గ్యాంగ్కి లీడర్వి? తొట్టి గ్యాంగ్ కాదు, అనుకుంటే ప్రాణాలు తోడే గ్యాంగ్. ప్రాణాలు తోడే గ్యాంగ్. అందుకే ఆ కార్మిక నాయకుడు ప్రాణాలు తోడేశారు, అవునా? ఏమిటి? మర్యాదగా నేరం ఒప్పుకో, లేకపోతే మేమేం చేస్తాం మాకే తెలియదు. మీకే తెలీదా? పాపం ఆయనకే తెలియదంట. ఏమిట్రా వెటకారం? ఉండేలా ఉంది. మర్యాద రాగి అని నోరు పారేసుకున్నావో చెయ్యి చూడు ఎంత రఫ్ గా ఉంది. రఫ్ పాడించేస్తాను. You rascal! You bloody you shut up! సార్ ఆగాలి. కార్మిక నాయకుడిని చెప్పింది ఏకాంబరమేనని నేను జర్నలిస్ట్ గా పేపర్ లో రాశాను కూడా. ఆ విషయం ఊరందరికీ తెలుసు. అయినా మీరు ఎందుకు యాక్షన్ తీసుకోండి? ఏమంటా కబుర్లు చెప్తున్నావు? కబుర్లు కాదు, జనం దగ్గర ఉన్నవి కంకర్రాళ్ళు. ఒక కార్మిక నాయకుడు దారుణంగా హత్య చేయబడితే మీ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది అని ఈ జనం మిమ్మల్ని నిలదీయడానికి వచ్చారు. దోషుల్ని లోపల పెట్టి తగిన విధంగా శిక్షించి అసలు విషయం రాబడుతున్నాం. ఇందులో మీరు వచ్చారు. ఎవరండి దోషులు? నిరుద్యోగులైన ఆ యువకులు మీ పోలీసు వాళ్ళకి దోషుల్లా కనిపిస్తున్నారా? నిజమైన దోషులు ఎవరో నేను చెప్తాను. నా దగ్గర కొన్ని ఆధారాలు ఉన్నాయి. మీకు చావుంటే చేయగల దమ్ముంటే వాళ్ళని పట్టుకోండి. అంతేకాని అమాయకులు నిర్బంధించి రాక్షసంగా ప్రవర్తిస్తే మా పత్రికా లోకం చూస్తూ ఊరుకోదు. నిజాన్ని నిర్భయంగా రాసి దేశానికి సారి చెప్తుంది. సభాష్ మిస్టర్ దాసరథి, మీలాంటి జర్నలిస్టుల వలన నిజంగా దేశానికి ఎంతో మేలు జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నిజాలు తెలుసుకోకుండా ఇలా పశువులా ప్రవర్తించి మీ పోలీస్ డిపార్ట్మెంట్ పరువు తీయకు. సిగ్గుచేటు. పోలీసులు! పోలీసులు! పోలీస్ డిపార్ట్మెంట్! పోలీసులు! పోలీసులు! అసలు ఎత్తుకుల్ని! అసలు ఎత్తుకుల్ని! లోపల రండి దాసరథి గారు, మీ దగ్గరున్న ఆధారాలతో చట్టానికి సహకరించండి. రండి, కమ్. ఏమయ్యా జర్నలిస్టు, నాలాంటి వాడితోనూ ఎస్పీతోనూ తగువ పెట్టుకుని ఎందుకయ్యా చావు కొని తెచ్చుకున్నావు? మనిషిని చంపటం ఆటవికం. యు ఆర్ రైట్. అందుకేనయ్యా నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. చచ్చిపోయే ముందు కూడా ఇలా రెచ్చిపోవడం దేశంలో ఎంతమందికి సాధ్యం? తమ్ముడు, వీడు దేశానికి పనికొచ్చే జర్నలిస్ట్లా ఉన్నాడు. వదిలిపెట్టేద్దామా? ఊరుకోనయ్యా, మనల్ని ఎండగట్టి వాడి పేపర్ సర్క్యులేషన్ 3,000 నుంచి 30,000 పెంచుకున్నాడు. చాలా. తమ్ముడు చెప్పింది నిజమే. మమ్మల్ని బజారుకి ఇచ్చి నీ పేరు ప్రతిష్టలు పెంచుకున్నావు.
మరి మా పరువు ప్రతిష్టలు కూడా మేము కాపాడుకోవాలి కదా. అయినా మనిషిని చంపేయడం అంటే సరే కాని. స్టీల్లోంచి ఇత్తడిలోంచి వెండి పళ్ళెం బాగానే కొడుతున్నారు ఛాన్స్. బంగారు పళ్ళెం గుద్దే ఛాన్స్ కూడా నాకు వస్తుంది. ఏమిటా చూపు? నేను మావాడు ఒకేలా ఉన్నావునా? అదంతేలే. అవును, నీకు మావాడంటే చెయ్యిలా చూపించి నాలుగు మడత పెట్టి చెయ్యి చూసావా ఎంత రఫ్ గా ఉందో? రఫ్ ఆడించేస్తాను, జాగ్రత్త. నువ్వు అంటుంటే నాకు ఉంటుంది. మరి అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? నువ్వు కూడా రఫాడించా. మా ఇంటి ఆడొస్తుంది. ఇది ఎక్కడ సవితి పోర్రా దేవుడా.